సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఒక నెంబరు డిస్ప్లే అవుతుంది కొద్దిసేపట్లో గవర్నమెంట్ కి సంబంధించి. ఎక్కడైనా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దాన్ని ఒక పిక్చర్ చేసి అప్గ్రేడ్ చేస్తే దాన్ని మొత్తం ఎక్కడి నుంచైనా మానిటర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కొద్దిసేపట్లో మనకు అందుతాయి. ఇక తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముందే అనుకున్నట్టు మొత్తం 8 జిల్లాలు అంటే అక్కడ 13 నుంచి 24 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. అటు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హుదూద్ ఎఫెక్ట్ ఇంకా తీరం దాటడానికి కొన్ని గంటల ముందే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో ఈ వేగం సుమారు 180 నుంచి 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రేపు ఉదయం నుంచి పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం చూస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి నక్కపల్లి మండలంలో ఇప్పటికే 60 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ సామాన్లు లోపలికి తరలించుకునే పరిస్థితి. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడకపోయినా గవర్నమెంట్కి సంబంధించిన సిబ్బంది వాళ్ళని బలవంతంగా అయినా అక్కడిని తరలిస్తున్నారు. ఎందుకంటే భారీగా సముద్రం అలలు కొన్ని మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ బలవంతంగా కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. ఈదురుగాలులకి భారీ వృక్షాలు సైతం కూలే అవకాశం ఉన్నందున వాటి కింద ఉండొద్దని హెచ్చరించారు. అలాగే దాదాపుగా సాధ్యమైనంత వరకు ప్రయాణాలు అందరూ కూడా రద్దు చేసుకోవాలి. అత్యవసర సర్వీసులు మాత్రమే, అంటే అంబులెన్స్ లాంటి సర్వీసులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నేషనల్ హైవే 16 పూర్తిగా ఇవాళ సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు క్లోజ్ చేసింది గవర్నమెంట్. కేవలం ఆ రహదారిలో అంబులెన్స్ సర్వీస్ను మాత్రమే అలౌ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పలు రైళ్లు ఇటు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అనేక ట్రైన్స్ని ఇప్పటికే రద్దు చేసింది రైల్వే శాఖ. హుదూద్ తుఫాను ఏ క్షణమైనా తీరం దాటేందుకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. విపత్తు ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు స్పీడప్ చేశారు. ప్రాణ నష్టం నివారించేందుకు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు ఇస్రోతో కూడా మాట్లాడింది, ఇస్రో సహాయం కూడా కోరింది. అలాగే నాసా కూడా హుదూద్ తుఫానుపై పూర్తి స్థాయిలో తన దృష్టి కేంద్రీకరించింది. హరికేన్ల మాదిరి ఉండవచ్చు తీవ్ర గాలులకు సంబంధించి తుఫాను తీరం దాటే సమయంలో అటువంటి ప్రభావం ఉంటుందని నాసా కూడా హెచ్చరించింది. అలాగే ఇక పార్టీలకు అతీతంగా అందరూ కూడా తుఫాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి అందరూ కూడా ప్రజలకి పూర్తిగా వాళ్ళు దగ్గరగా ఉన్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా సహాయక చర్యలన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే మనం ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో తుఫాను తీవ్రత, అక్కడ పరిస్థితులు ఒకసారి చూస్తే కనుక ఒడిశాలో తుఫాను పెను బోభత్సం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అవడంతో సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు విపత్తు తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రాణ నష్టం నివారించేందుకు తీర ప్రాంత ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. సుమారు ఇప్పటికే 5 లక్షలకు పైగా ప్రజలని సురక్షిత ప్రాంతాలకు, సురక్షిత శిబిరాలకు తరలించిన పరిస్థితి ఉంది. అల్లకల్లోలంగా మారి 6 అడుగుల ఎత్తులో అలలు తీరానికి కొట్టుకొస్తుండటంతో మత్స్యకారులు పూర్తిగా భయపడిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వారిలో కొంతమంది నిరాకరిస్తూ ఉన్న బందరువాణి పేరిట మత్స్యకార కుటుంబాలను బలవంతంగా తరలించారు. జిల్లాలో 70 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి తాగునీరు, నిత్యావసర వస్తువులను ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా ముంపు ప్రభావిత 11 మండలాల్లోని 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ముందస్తుగా విద్యా సంస్థలన్నిటికీ మాత్రం ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఇక విజయనగరం చూస్తే విజయనగరం సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇక విజయనగరం జిల్లాలో పరిస్థితి ఒకసారి చూద్దాం. విజయనగరం భోగాపురం పూసపాటి రేగ దగ్గర ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. తీర ప్రాంతం కొద్దిగానే ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే భోగాపురం బీచ్ లో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం రాంబిల్లి మండలాల్లో మత్స్యకార ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే పూర్తిగా తరలించే కార్యక్రమం తీసుకున్నారు. ఆర్కే బీచ్ లో ఆంక్షలు విధించి సందర్శకులను అక్కడి నుంచి ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారు. మత్స్యకారులంతా ఇప్పటికే తీరు నుంచి దాదాపుగా పూర్తిగా దూరంగా వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని జారళ్లకు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక తీర ప్రాంతంలో బలమైన గాలులు వేస్తాయని, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, బలహీనమైన ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దని అధికారులు తీర ప్రాంత ప్రజలను హెచ్చరించారు. అలాగే పాతబడిపోయిన ఇళ్లు, వర్షం పడి లోపలికి వచ్చే పరిస్థితున్న ఇళ్లలోంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ బయటకు వచ్చేయాలని చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేశారు. ముఖ్యంగా నగరంలో కైలాసగిరితో పాటు పలు పార్కులను, మ్యూజియాలను ఇప్పటికీ మూసేశారు. ఆర్కే బీచ్ లో రహదారిపైన పూర్తిగా ఆంక్షలు విధించారు. అలాగే ఒకవేళ అధికారులు వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడ సహాయక చర్యల కోసం కూడా 6 హెలికాప్టర్లని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి, అలాగే ఇటు నేవీ, ఆర్మీ బెటాలియన్స్ కూడా ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలో, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తిగా ఇప్పటికే బెటాలియన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఒకసారి చూస్తే, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ దారిపై బండరాళ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హోప్ ఐలాండ్ లో ఉంటున్న 200 మత్స్యకార కుటుంబాలను కాకినాడ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. తీరం అల్లకల్లోలంగా ఉండడంతో అటువైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి లోతు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. అలాగే కాకినాడ, ఉప్పాడ మధ్య అలలు ఉధృతంగా కొట్టుకొస్తున్నంత రోడ్డు అంతా ఇప్పటికే పూర్తిగా పాడైపోయిన పరిస్థితుంది. మొత్తం చూస్తే 5 జిల్లాల్లోని 64 మండలాలు, 436 గ్రామాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే 5,14,725 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితుంది. అలాగే బాధితుల కోసం మొత్తం 370 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది ఎక్కడికెక్కడ తుపానుకు సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి వాళ్ళు పూర్తిగా ఇప్పటికే వాళ్ళ బలగాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.